కరీంనగర్లోని ప్రముఖ గిద్దె పెరుమళ్ళ దేవాలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయం మాజీ ప్రెసిడెంట్ కల్లర్ సత్తయ్య మాట్లాడుతూ టెంపుల్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ గిద్దెపెరుమళ్ళ దేవస్థానంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఈరోజు పొద్దుగాల నుండి భక్తులు తండాలు వచ్చి ఎందుకు వస్తున్నారంటే దాదాపుగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణానికి వచ్చేవారు కూడా కన్యలు మ్యారేజ్ అయిన వారు కూడా సంతానం కానప్పుడు తొందరగా ఈ సుబ్రహ్మణ్య వల్లి దేవస్థానం కోరుకుంటే సంతానం అవుతారు కాబట్టి అదేవిధంగా పెళ్లి కాని అమ్మాయిలు కూడా దర్శించుకుంటే వాళ్ళ కళ్యాణం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ ప్రధాన పూజారి మన రామక శంకర్ శర్మ, అదేవిధంగా రఘురామరాజు పంతులు గారు, అదేవిధంగా ఇక్కడ అన్నదాత కూడా చిందం మల్లేశం వాళ్ళు అన్నదానం కార్యక్రమం చేసిండ్రు. అదేవిధంగా భక్తుని నేను సుబ్రహ్మణ్య స్వామి పక్షాన వాళ్ళు పట్టువస్త్రాలు పట్టుకొచ్చాను. వల్లి దేవసేన పక్షాన భక్తని రాజు శంకర్ గారు వారు పట్టువస్త్రాలు సమర్పించారు. దాదాపుగా గిద్దెపెరుమళ్ళ దేవస్థానం 10 సంవత్సరాల నుంచి ఈ రోజు జరగబట్టి ఈ రోడ్డుకి 15 సంవత్సరాల నుంచి కంప్లీట్గా మేము చేస్తున్నాం.